కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసనాలు నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిని ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మమ్మల్ని ప్రభువా ప్రేమించి ఈ దినం చుట్టానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మీకే స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకే వందనాలు. ఈ సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ సంవత్సరమే కాదు ప్రభువా, అనేక సంవత్సరాలు నీతో కలిసి జీవించవలసినటువంటివి అనేక సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలన్నీ కూడా మాకు ఇస్తున్నందుకై మీకే స్తోత్రాలు ప్రభువా. నీ రాజ్యంలో మమ్మల్ని పెట్టుకుంటున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబషి గ్లోరీ షందర రికందర హొరియరా షికందర హొరిమమర షందర హల్లెలూయా. రౌషల రాశి కరామైటందర్ బ్రౌసి జీసస్ కల్వరి లిబ్రరీషలో దిరిషమ దరిష్య హల్లెలూయా. రీదన రషకల రషికుమర తులిబి కలమా క్లీక్లాడ లీక్లాడ డీక్లాడ హల్లెలూయా. యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభువా, మా మధ్యకు మీరు వచ్చినందుకని స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనసును ఇచ్చి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగల మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకునైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన మళ్ళీ వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైన వాళ్ళరా, ఆ కొత్త సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం పండగ, సంబరం, సంతోషం మనకి చాలా, అంటే శారీరకంగా ఇది చాలా విలువైనటువంటిది. అంతకంటే ముఖ్యంగా ఆత్మీయంగా మనకు విలువైనటువంటిది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆత్మీయంగా పరిపక్వత చెందవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు ఇదే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఆయనతో జీవించేటువంటి సంవత్సరాలు చాలా ఉన్నాయి. మనం 102వ కీర్తన చూస్తే 102వ కీర్తన చివరిలో మనం చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది అంటే 102వ కీర్తనలో ఒక మాట చూద్దాం. ఏమని చెప్తా ఉంది అంటే, ఇక్కడ నిన్న నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు అంతం లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడే. ఆయన సంవత్సరాలకి, నీ సంవత్సరాలకి అంతం అనేటువంటిది లేదు. ఆయన ఆదియో అంతమునో అయినటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు కనుక ఆయన సంవత్సరాలకి అసలు అంతమే లేదు. మనం ఎక్కడుంటాం? ఇక్కడ నిత్యత్వంలో కూడా ఆయనతో యుగాయుగాలు ఉంటాం కనుక ఆయనతో జీవించే సంవత్సరాలకు అంతమే లేదు. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఈ ఒక్క క్రొత్త సంవత్సరం అని చెప్పి మనం చాలా సంబరంగా అనుకుంటున్నాం. కానీ నిజమే అనుకోవాలి, అనుకుంటున్నాం. ఆత్మీయంగా మనం గమనించుకున్నట్లయితే ఆయన సంవత్సరాలకి అంతం అనేటువంటిది లేదు నా ప్రియమైన వాళ్ళరా. అందుకే ఆయన ఆదియో అంతమును లేనివాడు అయి ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే అని చెప్తా ఉంది దేవుని యొక్క లేఖనం. అలాగే ఈ కొత్త సంవత్సరం కాదు, మనం ఆయన సన్నిధిని ఆశ్రయించి మనం ఆయన యందు భయభక్తులు కలిగి అనే లేఖనాన్ని మనం ధ్యానించి
ఎల్లప్పుడూ ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం దయా కిరీటమే. ఆయనతో గడిపే ప్రతి సంవత్సరం మనకు ఆయన ఇచ్చినటువంటి దయా కిరీటమే. ఆ సంవత్సరాలకు అంతం లేదు కనుక ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున మనల్ని కరుణించి మనకు ఆయన ఇచ్చినటువంటి ప్రతి దినం, ప్రతి సంవత్సరం, ప్రతిదీ కూడా దయా కిరీటమే. ఆయన యొక్క భిక్ష, ఆయన యొక్క కనికరమైన ప్రియమైన వాళ్ళరా, అట్టి దయా కిరీటం ఎల్లప్పుడూ ధరింప చేసుకోవాలంటే ఎల్లప్పుడూ మనం ఆయనతో గడపవలసిన, ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనతో ఒంటరిగా ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మెలుగుతో కూడిన ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నిద్రమత్తుతో కానీ, హాయిగా విచారాలతో కానీ, సుఖభోగాలతో కానీ, తిండితో కానీ నిర్లక్ష్యంగా ఉండక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఆ రాకడలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ఎదుర్కొనడానికి శక్తి కలిగినటువంటి వారు మగునట్లుగా, ఆ శక్తిని పొందుకున్నటువంటి వారు మగునట్లుగా ఎల్లప్పుడూ మెలుగుతో కూడిన ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. శారీరకంగా ఎంతో ఆశీర్వదించబడ్డామని చెప్పి మనం అనుకుంటున్నాం. నిజమే, ఆశీర్వదించబడటం మంచిదే, ఇక్కడ సంతోషం మంచిదే. ఇంతకంటే ఆయనతో గడిపే సంవత్సరాలు అనేకములు ఉన్నాయి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో, ఇదిగో దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచును. దేవుడంట మన కొరకు శ్రేష్టమైనటువంటి దాన్ని మనకు ముందుగా సిద్ధపరిచాడంట. అయితే ఏంటి శ్రేష్టమైనటువంటిది? ఏంటి? ఎందుకంటే శ్రేష్టమైనది ఉందా అనుకుంటాం. మంచి భోజనం తినేదానికంటే శ్రేష్టమైనది ఉందా అనుకుంటాం. మంచి బట్టలు కట్టుకుని ఖరీదైన కాలంలో తిరిగేదానికంటే శ్రేష్టమైనది ఉందా అనుకుంటాం. గొప్ప సుఖభోగాలు అనుభవించేదానికంటే శ్రేష్టమైనది ఉందా అనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు ముందుగానే, అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టిని సృష్టించక మునిపే నువ్వెవరో నేనెవరినో మరి ఆయనకి తెలుసు కనుక ఆయన రూపంలో మనల్ని సృజించుకున్నటువంటి దేవుడు ఎందుకంటే ముందుగా మరి శ్రేష్టమైనటువంటి దాన్ని మరి ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. మనమేమనుకుంటాం, ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని ఎందుకంటే నా ప్రియమైన వాళ్ళరా తన ఉన్నతమైనటువంటి పిలుపుతో, శ్రేష్టమైనటువంటి పిలుపుతో ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచాడు. అవును, ఆయన తన ఉన్నత పిలుపుతో, శ్రేష్టమైనటువంటి పిలుపుతో మనల్ని ఈ లోకంలో నుంచి వేర్పుచ్చాడు. ఈ ఐగుప్తులో నుంచి తీసుకుని కనాన్లోకి తీసుకుని వెళ్ళడానికి ఈ ఐగుప్తులో నుంచి మనల్ని వేర్పరిచిన దేవుడిగా ఉంటున్నాడు కనుక మనకు ముందుగానే శ్రేష్టమైనటువంటి దాన్ని మనకి సిద్ధపరిచాడు. ఆ శ్రేష్టమైనటువంటి ఏది సిద్ధపరిచినటువంటిది? ఆ పరలోక రాజ్యం, ఆ పరలోక పట్టణం. నా ప్రియమైనటువంటి వల్లరా, అయితే మేము ఈ సంవత్సరాలు దీర్ఘాయుష్యు దీవెలతో మమ్మల్ని ఉంచు ప్రభా, మాకు ఆరోగ్యం ఈ ప్రభా, మాకు ఆస్తి ప్రభా, మాకు అంతస్తీ ప్రభా, లేకపోతే మా బిడ్డలను మంచి ధనికులుగా చేయి, మంచి భవిష్యత్తులో ఉంచు ప్రభా అని అడుగుతున్నాం. అడగండి, అడగటంలో తప్పులేదు. శారీరకం ఇంకా ఆశీర్వదించమని, భౌతికంగా ఆశీర్వదించమని అడుగుతున్నాం. కానీ అంతకంటే ఎక్కువగా మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి దాని కొరకు ఎక్కువగా అడగవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మనకి ఇది కావాలి, అది కావాలని ఆయనకు తెలుసు కదా. ఏ సమయానికి ఏది కావాలో ఆయన సిద్ధపరిచి మనకు ఉంచుతాడు కదా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రమశిక్లో రిషందర రికందర కొరియా రాషికందర కొరిమమ్మ రషందర హల్లెలూయా. ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు కదా. మనకి సిద్ధపరచుడా? ఆయన నమ్ముకున్నటువంటి మనల్ని చేయించే దేవుడా? కాదు కదా. మనల్ని మన పట్ల ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఉంది, ఆయన యొక్క చిత్తం ఉంది. ఆయన యొక్క ప్రణాళిక ప్రతి ఒక్క వ్యక్తి పట్ల, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఆయన చిత్తం ఉన్నది కనుక ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నశించినటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి ఈ లోకంలో ఒక మనిషి కుమారుడిగా ఆయన వచ్చి ఉన్నాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయన కొరకు ఏం చేస్తున్నాం? మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మరి ముందుగానే శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు. అవును, ఆ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కొరకాయ, ఆ శ్రేష్టమైన పిలుపునకు కలుగు బహుమానం మనకి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. మన కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైనటువంటి సిద్ధపరిచిన పరలోక పట్టణంలో ఆ దేవుని దగ్గర ఉంది. ఈ బహుమానాలు ఏముందండి? ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఈ సంతోషాలు ఏముందండి? ఒక్క రోజుతో అయిపోతుంది. ఒక్క రోజుతో సంతోషం. కొత్త బట్టలు కట్టుకుంటాం, అలాగే పిండి వంటలు చేసుకుంటాం, బహుమానాలు ఇచ్చుకుంటాం, హ్యాపీ హ్యాపీ అని చెప్పుకుంటాం. అది ఒక్క రోజుతోనే అయిపోతుంది నా ప్రియమైన వాళ్ళరా.
మన కొరకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచి ఉంచాడే. ఆయనతో జీవించేటువంటి సంవత్సరాలు చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఈ సంవత్సరం లాగానే అంత హ్యాపీగా ఉండాలి, అంత సంతోషంగా ఉండాలి, అంత సంతోషంగా మనం అనుభవించాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఆయనతో ఆయనతో ఉండేటువంటి సంవత్సరాలు అధికం. ఎక్కడ ఉంటాం? ఆయనతో అనిత్యత్వంలో ఉంటాం, ఆ పరలోక రాజ్యంలో ఉంటాం. అది కూడా మనకి హ్యాపీగా జరగాలి. ఇక్కడ ఇది ఒక సంవత్సరం ఒక్క రోజులో హ్యాపీ కాదు. దేని కొరకు ఆశపడుతున్నాం? దేవుడు అంటాడు కదా, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అంటాడు. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు. అక్కడ మన కొరకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు కదా. ఆ పరలోక రాజ్యంలో మన కొరకు అనేక నివాసాలు ఉన్నాయి. అక్కడ ఇదేమండి, ఈ లోకంలో కట్టిన ఎలకే మురిసిపోతున్నాం, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నాం, సౌకర్యాలతో కడుతున్నాం, మరి ఇంకా చాలా సుఖాలు అనుభవించేటట్లు కడుతున్నాం. ఇది కాదండి, ఇదేం సుఖం అండి, ఈ సుఖం కాదు కావాల్సింది. మనం ఆయన రాజ్యంలో సుఖంగా క్షేమంగా మనం బ్రతకాలి. అక్కడ ఏడుపు ఉండదు, ఆయన పడుగొరుకుతూ ఉండదు, రోగాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, అలాగే మరి అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు సమాధానమే. మన కొరకు ఏర్పరచబడిన శ్రేష్టమైనటువంటి దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అక్కడ ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడో మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. నా ప్రియమైనటువంటి వాళ్ళ మనకు తెలుస్తాయా మన కొరకు ఏం సిద్ధపరిచాడో? మనం అనుకుంటాం ఈ లోకంలో కొంత ఇచ్చేయంగానే అంతా ఇచ్చేసాడు మనకి, మన కొరకు సిద్ధపరిచి ఇవే అని మనం ఆలోచన చేస్తాం. కాదండి, అంతకంటే శ్రేష్టమైనటువంటి వాటిని మనకు ముందుగానే అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. మనకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడంట, మన కొరకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడంట దేవుడు. ఇక్కడ మనం ప్రయాసపడి సిద్ధపరచుకుంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మన ప్రయాసం అంతా వ్యర్థమే. ఎవరి కోసం ఈ ప్రయాస? యోగ్యమైనటువంటి దానికోసం ప్రయాసపడుతున్నామా? ప్రయాసపడు, చేసుకోవద్దా అంటామేమో, పడొద్దా అంటామేమో, పడు. దానితో పాటు మన ఆత్మీయ జీవితంలో మన కోసం మరి ముందుగా సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి దానికోసం మనతో హృదయం ఎంత తాపత్రయపడుతుంది, మన హృదయం ఎంత తాపత్రయపడుతుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, మన జీవితాన్ని దేవునికి సమర్పించుదాం. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావంటుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనం ఎక్కడ ఉండగానే చూడాలనుకోవాలి. భూలోకంలో ఉండగానే మన కొరకు ఏం సిద్ధపరిచాడు అవి మనం చూడాలి అంటే ఎలా? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆయన స్వరం మనకు వినపడాలి, ఆయన ముఖ దర్శనాన్ని మనం చెయ్యాలి, ఆయన దర్శనం మనకు కావాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును. కనుక అటువంటి భక్తిని మనం చేస్తే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ మనం కోరుకుంటున్నటువంటి వరంగా ఉన్నట్లయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనతో గడిపే సంవత్సరాలు చాలా ఉన్నాయి. ఆ సంవత్సరాలన్నీ కూడా ఇంకా సుఖంగా, ఇంకా సంతోషంగా, ఇంకా బలంగా ఈ 2025 సంవత్సరం కంటే కొత్త సంవత్సరంలో గడిపే ఆ ఒక్క రాత్రిలో ప్రభువా నా పాతరోత జీవితాన్ని తీసి మరి నేను కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను. ఆ కొత్త సంవత్సరం వస్తుంది కానీ ఏది మారలేదు కదా, అన్నీ సృష్టిక్రమంగానే అట్టాగే ఉన్నాయి కదా. కానీ మనం మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. కనుక అని తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానం 2వ రోజు 3వ రోజు వరకే. కానీ మనం బతికే సంవత్సరాలు చాలా ఉన్నాయి ప్రభా, ఆయనతో గడిపే సంవత్సరాలు చాలా ఉన్నాయి ప్రభా. ఆ బ్రతుకు దినాలన్నీ కూడా నేను సంతోషంగా సమాధానంగా బ్రతకాలి అంటే నాకు మంచి హృదయాన్ని దయచి, మంచి మనస్సును దయచి, మంచి తలంపులు దయచి, ఈ శారీరక ఆశీర్వాదాల కంటే నాకు ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలి ప్రభా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుకున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని నీ లేఖనం ఎలా సెలవిచ్చిందో, నా ఆత్మలో నేను వర్ధిల్చున్న ప్రకారం నేను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాను. మరి ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా అని తలంచుక, ఎలా సంపాదించుతున్నా, ఎలా సుఖించుతున్నా అని తలంచుక, అయ్యా నీ కొరకు నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికేటువంటి మమ్మల్ని చేసి
మాకిచ్చిన బిడ్డలను చేసి మా కుటుంబాలను ఆ రీతిగా కట్టండి ప్రభువా అని ఒక్కరమైన అడగలుగుతున్నామా? ఈరోజు ఒక తీర్మానం చేస్తాం. ఒక త్రాగబోతు భర్త అంటాడు, రేపొద్దు నుంచి నేను తాగనమ్మా ప్రభువా, నేను తాగనిక, నేను మానేస్తాను అని తీర్మానం చేసుకుంటాడు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అసమాధానాలకు కారణమైనటువంటి వ్యక్తులు ఈ రకంగా అసమాధానాలు తేకుండా ఉంటాను అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకున్నంత మాత్రాన అయిపోయిందా? ఆ తీర్మానాన్ని ప్రతిష్టని బద్దలు కొట్టడానికి దుష్టుడు ఏం చేస్తాడంటే మరుసటి రోజు ఏదో ఒకటి మొదలు పెడతాడు. కనుక ఆ తీర్మానం వీగిపోకుండా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఉండాలి. ఆయన సన్నిధిని ఆశ్రయించాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామం ద్వారా మనం బలం పొందుకోవాలి, ఆయన నామం ద్వారా మనం శక్తిని పొందుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కానటువంటివి. వాటిని మనం చూడాలి అంటే మన ఈ శారీరక నేత్రాలతో మనం చూడలేము, ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాం. ఆ ఆత్మీయ నేత్రాలు తెలవపడాలి అంటే మన యొక్క పరలోకంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని చూడాలి అంటే, ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే మనం ఎంతగానో మనల్ని మనం తగ్గించుకుని పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని దేవుని సన్నిధిలో దేవునితో ఎంతగానో మనం ఐక్యమై ఉండాలి, దేవునితో ఐక్యమై ఉండాలి, దేవునితో ఏకత్వం కలిగి ఉండాలి. ఆయన అంటాడు కదా, మీరు నాయందు నిలిచి ఉంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో మరి అడిగితే దాన్ని ఇస్తాము అంటాడు. మరి మనం ఆయన యందు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో ఆయన అడిగినప్పుడు ఆయన మనకు చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకే అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం వైపు చూచాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకును అయి ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం వైపు అబ్రహాం చూశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే నా ప్రియమైన వాళ్ళరా, వెలుచూపుతో కాదు కానీ విశ్వాసంతో చూశాడు. మనం కూడా ఈ దినాన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన ఆయుష్కాలాలు తరిగిపోతున్నాయా లేకపోతే ఉంటున్నాయా? ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో మనకు తెలియనటువంటి స్థితిలో ఉంటున్నాం. అయినప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బహు భయంకరంగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా మనలో భక్తి, మనలో దేవుని యందు యథార్థత, మనము దేవుని యందు నమ్మకం కలిగి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రీతిగా నశించిపోతున్నటువంటి వారి కోసం వచ్చినటువంటి దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఆయన వస్తే మనం ఆయన వెతకలేకపోతున్నాం. సంవత్సరాలు గడిచినా. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంవత్సరం కాదు, రక్షింపబడినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. దేవుని మేలు అనుభవిస్తూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోలేకపోతే మరి మనం అనుభవించాల్సి ఉంటుంది. ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. అంతే మన కుటుంబాల్లో ఉన్నారు, మన యవనస్తుల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. వారి కొరకు మనం ఎంత ప్రార్థించాలి. రక్షింపబడటానికి రక్షణ లేని ప్రజల కొరకు మనం ఎంతగా ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనకు ఐశ్వర్యం వచ్చి, మనకు సుఖభోగాలు వచ్చి, మనకు సమస్తము వచ్చిన తర్వాత మనకెందుకులే అని మనం అనుకుంటున్నామా? మన శారీరకంగానే ఆలోచన చేస్తున్నామా? ఆత్మీయంగా ఆలోచన చేయటం లేదా? కాదు నా ప్రియమైన వాళ్ళరా, నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రక్షణలోకి నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. రక్షింపబడిన ఒక వ్యక్తి కుటుంబం అంతటి కోసం పట్టుదల కలిగి ప్రార్థించవలసినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. స్త్రీ రక్షించబడితే ఆ కుటుంబానికి అంతటికీ కూడా రక్షణ కలుగుతుంది. కనుక ఆ కుటుంబం రక్షణలోకి నడిపించబడాలని కోరుకోవాలి. అంతేగాని ఇప్పుడు మొదట వచ్చాడు దేవుడు, రక్షణ ఇచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు, మనకు రక్షణ అనేటువంటిది దొరకదప్పుడు. రక్షించబడినటువంటి ప్రతి పాపి కూడా పవిత్రపరచబడినటువంటి వారిని ఆయన తనతో కూడా తీసుకుని వెళ్తాడు. ఆయన తనతో కూడా తీసుకుని వెళ్ళినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పెండ్లి విందులో ఆ భోజనాన్ని చేయటానికి తీసుకుని వెళ్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మన కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన ముందుగానే మన కొరకు ఏర్పాటు చేశాడు. మనం ఈ లోకంలో ముందుగానే మన బిడ్డల కొరకు అన్ని ఆస్తులు సంపాదించి బ్యాంకుల్లో బ్యాలెన్స్లు పెడతాం. దేవుడు ఇస్తే తీసుకో, ఇచ్చే ఐశ్వర్యం ఆశీర్వాదం అది నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదంటుంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా షీగ్లోరి షందర రికందర హుర్యారా షికందర హోరి మమ్మర షాందర హల్లెలూయా.
అలాగే ముందుగానే మన కోసం సిద్ధపరిచాడంట. ఈ నశించిపోయేటువంటివి దృశ్యమైనటువంటి వాటిని ముందుగానే మనం సిద్ధపరిచి ఉంచుకుంటున్నామే. అదృశ్యమైనటువంటి దానికోసం ఎందుకు తాపత్రయపట్టాలా? అదృశ్యమైనటువంటి దానికోసం మనకు ముందుగా శ్రేష్టమైనటువంటి దాన్ని మనకు ముందుగా ఆ కనాను దేశాన్ని మనకు ముందుగా సిద్ధపరిచి ఉంచాడు కదా. దాని కొరకు ఎంత ప్రయాసపడాలి? మన జీవితం అంతా చాలదు, మన బ్రతుకంతా చాలదు. ఈ సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కూడా మనం ఆ ప్రయాసంలోకి వెళ్తామా? వ్యర్థమైనటువంటి దానికోసం ప్రయాసపడే వాళ్ళంగానే ఉంటాం. సమయం ఇచ్చిన కొద్ది యోగ్యమైనటువంటి దానికోసం ప్రయాసపడట్లా, అయోగ్యమైనటువంటి దానికోసం ప్రయాసపడే వారంగానే ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు ముందుగా సిద్ధపరిచిన దానికోసం చూడాలి. ధనవంతుడు మరి లాజరు విషయంలో చూసినప్పుడు ధనవంతుడు ఏం చేశాడు? ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన సౌఖ్యాలన్నింటినీ అనుభవించాడు. ఆత్మలో చనిపోయాడు, బాహాటంగా చక్కగా బ్రతికాడు. మరి లాజరు ఏమయ్యాడు? ఆత్మలో బాగా బ్రతికాడు, బాహ్యంగా చూసినప్పుడు ఒళ్ళంతా మరి పుళ్ళు ఉన్నాయి. ధనవంతుడు వాకిట లాజరు నిలబడి ఉన్నాడు. అవును కదా నా ప్రియమైన వాళ్ళరా, మరణించిన తర్వాత మరి లాజరు కొరకు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి అబ్రహామున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ పాతాళంలో అక్కడ అబ్రహాంని బ్రతులాడుకుంటున్నాడు. లాజరుని పంపించు. ఎంత శోచనీయమైనటువంటి విషయం. ఒక్క చుక్క నీళ్ళు నా నోట్లో వేయటానికి లాజరుని పంపించమంటాడు. లాజరుని పంపడానికి ఆ తర్వాత నా అన్నదమ్ములు ఈ పాతాళంలోకి రాకుండా లాజరుని పంపించమని అడిగితే అబ్రహాము అక్కడ ఈ మోషే మిగతా ప్రవక్తల యొక్క మాటను వినమంటాడు. ఆ రీతిగానే ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన దైవజనులు, మన నాయకులు, మన కాపురులు మరి ఎంతగానో బోధిస్తూ వస్తున్నారు. వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మన కొరకు వారిని నిలబెట్టి దేవుడు వారి ద్వారా మనకి మరి బోధన వినిపిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ లెక్క చేస్తున్నాం? యథా రాజా తదా ప్రజ. ఈ దినాల్లో చూస్తే యవనస్తులైనటువంటి బిడ్డలు యవనస్తులైనటువంటి వారు మరి విచ్చలవిడి జీవితాలు, వ్యర్థమైనటువంటి మాటలు, సరసోక్తులు, చిల్లర మాటలు, చిల్లర పనులు, భయం భక్తి లేనటువంటివి ఈ ఫోనుల్లో ఈ వ్యవహారాలన్నింటినీ జరిగిస్తూ వస్తున్నారు. యమనుడా, నీ కోరికలన్నీ అనుభవించు, తర్వాత నువ్వేమైపోతావు అంటుంది దేవుని యొక్క వాక్యం. యథార్థత లేదు, భయం లేదు, భయంతో కూడిన భక్తిని చేయట్లా, భయము లేని భక్తిని చేస్తున్నారు. కనుక ఆ ఫోన్లు చూడటం, ఆ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోవటం, ఇలా చేస్తూ వస్తున్నారు. ఆ ఫోన్లన్నింటినీ కూడా దుష్టుడు ధ్వంసం చేయాలి. ఆ ఫోన్ అనేటువంటి దుష్టుడు ధ్వంసమైపోవాలి, అందులో ధ్వంసమైపోవాలి. ఈ యవనస్తుల జీవితాలు మార్చబడాలి. అవును ప్రభా, వారిని ముట్టండి, వారిని తట్టండి, వారిని తాకండి, వారిని స్పర్శించండి ప్రభా, మీకే స్తోత్రాలు. ఆ రీతిగా మరి అక్కడుండి అడుగుతాడు. అడిగినప్పుడు పంపించలేడు. మనం వింటున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఈ యొక్క దైవజనులు వారు నోరు కట్టుకుని ఎంత బోధిస్తున్నారు, ఎంతగా ప్రయాసపడుతున్నారు. వారి మాటలు ఒక్కటైనా మన హృదయంలో, వారి ద్వారా దేవుడు మాట్లాడే మాట మన హృదయంలో నాటపడుతుందా? ఎక్కడా లేదు నా ప్రియమైన. ఈ చెవిత వినడం, ఈ చెవిత విడిచిపెట్టేయటం, అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. కనుక మన కొరకు ముందుగా సిద్ధపరిచిన దాన్ని, శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలి అంటే మన భక్తి జీవితం ఎలా ఉండాలి? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. దేవుడు వాత్సల్యత చూపిస్తాడు. ఈ కృపాకాలం ముగియక ముందే మనం అందరం కూడా ఆత్మీయంగా పరిపక్వత చెందాలని ఆశపడి మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయనకి సమర్పించుకుంటూ ముందుకు నడవలసినటువంటి వారంగా ఉంటాం. మన ప్రాణాత్మ శరీరాలు నిందారహితంగా ఉండాలి. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంతో మనం కడగబడ్డాం, ఆ రక్తంతో మనం శుద్ధి చేయబడ్డాం. ఆయన బిడలంగా పిలువబడుతున్నాం. నిత్య జీవానికి వారసులు అవటానికి పిలిచాడు. ఆయన రేపు వస్తాడు. మళ్ళా వచ్చినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విడబడినటువంటి వారికి బహుశ్రమ అని రాయబడి ఉంది. మనం విడబడే లెక్కలో ఉందామా? ఆయనతో పాటు రక్షించబడినటువంటి మనం పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయనతో పాటు పెండ్లి విందులో వెళ్ళటానికి, భోజనం చేయటానికి ఆయనతో కూడి మనం సిద్ధపరచుకుందామా?
అంత్యక్రీస్తు పరిపాలనలో ఎంతగా మోసం చేస్తాడు, ఏర్పరచబడిన వాళ్ళని సైతం మోసం చేస్తాడు. కనుక మన భక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయనతో సహవాసం చేయాలి, ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకి సమర్పిస్తూ ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బిడ్డల జీవితాలు ఏమైపోతున్నాయో, యవనస్తులు ఎలా పాడైపోతున్నారు, యవన కాలపు ప్రేమనంతా మరి ఆయనకి అర్పించే బిడ్డలుగా ఉంచట్ల యవన కాలంలో వారి కోరికలను తీర్చుకోవడానికి వారి యొక్క యవ్వనం ఉత్సాహపరుస్తుంది, గంతులు వేస్తున్నారు. ఒక ఇస్సాకు వలి, ఒక యోసేపు వలి ఉండేటువంటి యవన కాలపు బిడ్డలు ఉన్నట్లా, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళన ఆడపిల్లలు అంతకంటే యవనస్తులుగా ఉండి కూడా వారి జీవితాన్ని భద్రం చేసుకోలేనటువంటి భక్తిని చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులకి వ్యతిరేకంగా దైవ చెవులు ద్వారా బోధించబడేటువంటి వాక్యానికి నిర్లక్ష్యంగా బ్రతికేటువంటి వారుగా ఉంటున్నాం. ఆ వాక్యం మనలో క్రియేట్ చేయాలి, ఆ వాక్యం మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి అనుకోవట్లా. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఇచ్చినా, కృప వెంబడి కృప ఇచ్చినా ఇదే బ్రతుకు బ్రతికిస్తున్నాం. కానీ మన బ్రతుకు మార్చబడాలి, మన బ్రతుకు నూతనపరచబడాలి, మనం రూపాంతరం చెందాలి, ఆయన యొక్క శక్తిని పొందుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం వెళ్ళాలి అంటే వెలుగు కలిగినటువంటి ప్రార్థనాత్మను కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, రైటే. ఎవరు ఏ క్షణంలో ఉంటున్నారో తెలీదు, ఎవరు జీవితాలు ఎలా ఉంటున్నాయో మన చేతిలో లేవు. మన భవిష్యత్తు అంతా దేవుని చేతిలో ఉంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మన కొరకు ఏర్పరిచి మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు చూడండి. అందుకని ఏర్పరిచిన దాన్ని పొందుకోవటం కోసం మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి రాబోయే సంవత్సరం చాలా సంవత్సరాలు మనం నిత్యత్వంలో ఉండాలి, ఆయనతో గడపాలి. ఆ నిత్యత్వానికి మనం వెళ్ళాలి కదా. ఆయనతో ఉండే సంవత్సరాలు అధిక సంవత్సరాలు, ఈ ఒక్క సంవత్సరం కాదు. ఆయనతో ఉండే సంవత్సరాలు అధికం కనుక ఆయన బలంతో, ఆయన శక్తితో, ఆయన ఆరోగ్యంతో మనం నింపబడాలని మనం కోరుకోవాలి. ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలని కోరుకోవాలి, శారీరక ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాము. కానీ దానితో పాటు మన ఆత్మ కూడా ఆశీర్వదించబడాలి, అనేక సంవత్సరాలు ఆయనతో ఉండాలి అనేటువంటి కోరుకుని దుఃఖకరమైన పరిస్థితిలో ఉంటున్నాం. కనుక దాన్ని విడిచిపెట్టి ఈ సంవత్సరమైనా అటువంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ముందుకు నడుద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, మీకే స్తోత్రాలు. మాకు ముందుగానే మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచారు ప్రభా. అవును ప్రభా, మేము ఎంతగానో మా మనోనేత్రాలు మోయబడ్డాయి, మా కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు ప్రభా. వాటి దాన్ని సంపాదించుకోవడం కోసం మేము ఎంతగానో ప్రయాసపడాలి యేసయ్యా. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా మేము వాటి కోసం ప్రయాసపడట్లేదు, కానీ ఆత్మల కోసం ప్రయాసపడట్లేదు, కానీ తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఇచ్చావు ప్రభా. ఇంకా ఏదో మాకు లేదని ప్రయాసపడుతున్నాం. దయతో క్షమించండి. ఈ సంవత్సరాలు దాటి సంవత్సరం వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ప్రభా, మాలో ప్రభా ఎటువంటి మార్పులు కలగట్లేదు. అట్టి మార్పును మాకు దయచేయండి, ఆశీర్వాదం మాకు దయచేయండి. ఇక రాబోయే కాలం అంతా కూడా నీ కొరకు బ్రతికేటువంటి వరంగా నీ కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లు మా ప్రాణాత్మ శరీరాలు నీకు సమర్పించుకుంటూ నాయన మీకే స్తోత్రం. మా ప్రాణానికి రక్షణ నాయ తండ్రి, నాయన మా ఆత్మకి రక్షణ, మా ప్రాణానికి జీవమని, మా శరీరానికి స్వస్థత ఇచ్చి నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్య.